ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్ళారు కదా. అక్కడ కొన్ని నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారట. నేనైతే అవి ఏమి చూడలేదు, కానీ ట్విట్టర్ చూస్తే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్విట్టర్లో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తే నిజంగా సీరియస్గా నాకు బాధ వేసింది. ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద వాళ్ళు పెడుతున్న కొన్ని ట్వీట్లు. జాతీయ స్థాయిలో పేరెన్నికైన జర్నలిస్టులు కూడా, ఇప్పుడు రోహిణి సింగ్ అనే ఒక జర్నలిస్ట్ ఉంటారు, ట్విట్టర్లో 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న జర్నలిస్టు, అంటే బాగా ఇన్ఫ్లుయెన్సింగ్. 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు ట్విట్టర్లో. జర్నలిస్ట్ పెట్టినటువంటి ట్వీట్ కూడా చూడండి. ద బెస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు షుడ్ డూ ఈస్ టు ఎన్కరేజ్ హిస్ డెప్యూటీ టు డూ మోర్ నేషనల్ ఇంటర్వ్యూస్ విత్ నోయిడా ఛానల్స్ అండ్ ప్రొవైడ్ మచ్ మెర్రిమెంట్ టు ద నేషన్. మచ్ మెర్రిమెంట్ అంటే ఒక లాఫింగ్ స్టాక్, అంటే ఎంజాయ్ చేస్తూ నవ్వుకునే విధంగా అని. అర్థమైందా మీకు? ద బెస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు షుడ్ డూ ఈస్ టు ఎన్కరేజ్ హిజ్ డెప్యూటీ టు డూ మోర్ నేషనల్ ఇంటర్వ్యూస్ విత్ నోయిడా ఛానల్స్ అండ్ ప్రొవైడ్ మచ్ మెర్రిమెంట్ టు ద నేషన్. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ డెప్యూటీని మరింత ఎన్కరేజ్ చేసి జాతీయ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేలా చేసి దేశాన్ని ఎంటర్టైన్ చేయాలట. అయ్యో బాబు, ఏంది ఇలా అన్నారు? వై షుడ్ ఓన్లీ ఆంధ్ర హ్యావ్ ఆల్ ద ఎంటర్టైన్మెంట్ అట. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ అంతా, ఫన్ అంతా ఆంధ్రాలోనే ఎందుకు? దేశానికి కూడా కావాలి. చంద్రబాబు గారు వాళ్ళ డెప్యూటీని మరింతగా ఎంకరేజ్ చేయాలి అంటున్నారు. బాబోయ్, దాని కింద రిప్లైలు చూస్తే మరింత బాధ వేసింది. నేషనల్ వైడ్ రిప్లైస్ అవి కూడా. ఒక ఆయన అన్నారు, అది కూడా గ్రీన్ టిక్ ఉన్నాయని, ఇండియా ఈజ్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అట. ఫర్ ఇట్ దేర్ కెన్ బి నో వన్ మోర్ ఎంటర్టైనింగ్ దాన్ ఏపీ డిప్యూటీ సీఎం అట. భారతదేశం చాలా డిప్రెషన్లో ఉంది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసినంత ఎంటర్టైన్మెంట్ మరొకరు చేయలేరు అంటున్నారు. నిజంగా నాకు బాధేసి ఇవన్నీ చూస్తూ ఉంటే. ఆమె కూడా అంటూ ఉన్నారు, ఇండియా టుడే ఇంటర్వ్యూ చూడండి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని. ఏదో నేనన్నా చూడాలి, మరి మీరు ఎవరన్నా చూస్తే ఏముందో చెప్పండి, నేనైతే చూడలేదు. దీనికి రిప్లైలు కూడా చూడండి, ఎలాంటి రిప్లైస్ ఉన్నాయి దాని కింద. అల్లు అర్జున్ ఈజ్ పాన్ ఇండియా స్టార్, పీకే ఈజ్ పాన్ ఇండియా ఎంటర్టైనర్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. ఇంకోటి, సిబిఎన్ వాంట్స్ టు మేక్ హిమ్ ఎ లాఫింగ్ స్టాక్ సో దట్ హిస్ సన్ విల్ హ్యావ్ ఎ క్లీన్ లైన్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ అని. అంటే ఎన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారో డిప్యూటీ గారు, దేని గురించి మాట్లాడారో తెలియదు, కానీ అంటే ఇండియా టుడే కూడా చూడండి అని పెడుతున్నారు. కానీ ఇంత దారుణంగా పాపం ట్రోల్ చేస్తూ ఉన్నారా? ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత మనము మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసినంత ఎంటర్టైన్మెంట్ దేశంలో ఎవరూ చేయలేరని పెడుతున్నారు. అయ్యయ్యో, చంద్రబాబు నాయుడు గారు మరింతగా ప్రోత్సహించాలంట జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూ ఇచ్చేకి. ఆంధ్రప్రదేశ్కి ఒకరికి ఎందుకు ఫన్ను, దేశానికి ఎందుకు వద్దు అంటున్నారు. ఏంటి ఇలా పెడుతున్నారు వీళ్ళు?